రైట్, మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్ల విచారణ ముగిసింది. పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై అడ్వకేట్లు వాదనలు వినిపించారు. దాంతో దానం కౌశిక్ రెడ్డి అడ్వకేట్లు వాదనలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రికార్డు చేశారు. అనంతరం ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్పై విచారణ జరగాల్సి ఉండగా స్పీకర్ విచారణ వాయిదా వేశారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి విజ్ఞప్తితో ఫిబ్రవరి 18న మళ్లీ విచారిస్తామని ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ ఈరోజు అసెంబ్లీ స్పీకర్ ఎదుట ఏదైతే ఉంది. సో ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ దానం నాగేందర్ సంబంధించిన అడ్వకేట్లు ఇద్దరు కూడా ఏదైతే ఈ విచారణకు హాజరయ్యారు. ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి దానం నాగేందర్పై కంప్లైంట్ చేశారు, పార్టీ మారారు కాబట్టి అనర్హత పిటిషన్ వేయాలని చెప్పి కంప్లైంట్ వేశారు. సో ఈ నేపథ్యంలో దానం నాగేందర్ సంబంధించినటువంటి అడ్వకేట్లు పాడి కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అలాగే పాడి కౌశిక్ రెడ్డి కూడా దానం నాగేందర్ పార్టీ మారడానికి ఉన్నటువంటి ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఏదైతే విచారణలో ఇచ్చినట్టు కూడా కొద్దిసేపటి క్రితమే తెలియజేయడం కూడా జరిగింది. ఇక ఈరోజు రెండు విచారణలు ఉన్నాయి. ఒకటి సేమ్ దానం నాగేందర్ పైనే బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా అనర్హత పిటిషన్ వేయాలని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. సో మధ్యాహ్నం 12 గంటలకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్పై విచారణ ఉండే, కానీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నేను రాలేకపోతున్నాను, సో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత తనకు సమయం ఇవ్వాలని చెప్పి కూడా స్పీకర్ని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో స్పీకర్ కూడా ఫిబ్రవరి 18వ తేదీన ఏదైతే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన విచారణను వాయిదా వేయడం కూడా జరిగింది. ఇక పాడి కౌశిక్ రెడ్డి విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కూడా ఏదైతే బీజేపీ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు, బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అని మరొకసారి రుజువైంది. ఎందుకంటే నాకు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఈ రోజే చివరి రోజు నామినేషన్లకు కూడా, అయినా సరే నేను అవన్నీ వదిలేసి నా కాన్స్టిట్యూన్సీలో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కానీ ఆ 2 వదిలేసి నేను కూడా ఉదయం 5 గంటలకు బయలుదేరి ఇక్కడికి వచ్చి విచారణలో పాల్గొన్నాను, విచారణకు హాజరయ్యాను. కానీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి విచారణకు రాలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే దానం నాగేందర్ సంబంధించిన అడ్వకేట్లు మాత్రమే వచ్చారు, దానం నాగేందర్ కూడా ఏదైతే విచారణకు రాలేదు. సో దీంతో మరొకసారి రుజువైపోతుంది, ఈ 2 పార్టీలు బీజేపీ కాంగ్రెస్ 2 కూడా ఒకటే అని దీంతో అర్థమైపోతుందని చెప్పి కూడా పాడి కౌశిక్ రెడ్డి అయితే కాంగ్రెస్ బీజేపీపై మరొకసారి తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేశారు. సో ఈ విచారణకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఫిబ్రవరి 18 తర్వాత దానం నాగేందర్ సంబంధించినటువంటి విచారణ ఉంటుంది. సో దానం నాగేందర్ని కూడా వ్యక్తిగతంగా నన్ను పిలవలేదు కాబట్టి నేను వ్యక్తిగతంగా హాజరు కాలేదు, భవిష్యత్తులో నన్ను వ్యక్తిగతంగా పిలిచినప్పుడు నేను హాజరవుతాను. అప్పటి వరకు నాకు సంబంధించిన అడ్వకేట్లు దానికి సంబంధించి వాదనలు వినిపిస్తారు, దాంట్లో ఉన్నటువంటి పూర్తిస్థాయి వాదన వాళ్ళు వినిపిస్తారు. స్పీకర్ ఏ రోజైతే వ్యక్తిగతంగా నన్ను హాజరు కావాలని నోటీసులు ఇస్తారో ఆ రోజు నేను వ్యక్తిగతంగా కూడా హాజరయ్యి విచారణకు సహకరిస్తానని చెప్పి కూడా దానం నాగేందర్ నిన్ననే చెప్పడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో దానం నాగేందర్ సంబంధించినటువంటి విచారణ మరికొంత సమయం పట్టేలా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొకసారి ఫిబ్రవరి 18న ఏదైతే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన విచారణ జరిగిన తర్వాత వ్యక్తిగతంగా దానం నాగేందర్ని కూడా ఏదైతే విచారణకు స్పీకర్ పిలిచే అవకాశం ఉంటుంది. స్పీకర్ ఆ రోజు ఏదైతే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్లు, ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్లు ఇద్దరు కూడా దానం నాగేందర్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు, ఆ ఎవిడెన్సెస్ అన్ని కూడా ముందు పెడతారు. సో ఈ నేపథ్యంలో ఎవిడెన్సెస్ అన్ని కూడా ఏదైతే స్పీకర్ ఇప్పటికే కలెక్ట్ చేసేటువంటి పనిలో ఉంది ఆల్రెడీ. సో ఈ నేపథ్యంలో దానం నాగేందర్కి సంబంధించిన విచారణ ముగియాలంటే మరొక 4 రోజులు ఖచ్చితంగా సమయం పడుతుందనేది అయితే ఒక అంచనా అయితే మనకు కనిపిస్తుంది. దానం నాగేందర్ తర్వాత కడియం శ్రీహరికి సంబంధించిన విచారణ కూడా ఉంటుంది. సో ఈ 2 విచారణలు పూర్తి కావాలంటే సుమారు నెలన్నర సమయం పట్టేటువంటి అవకాశాలు అయితే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మనకు కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ అజీం. మీ అందరికీ తెలుసు, ఇవాళ దానం నాగేందర్ గారి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ని ఇవాళ మేము వేయడం జరిగిందని మీ అందరు కూడా తెలుసు. ఇలా పిటిషన్ మేము వేసింది ఇలా నాగేందర్ గారు బాజాబ్తు కాంగ్రెస్ పార్టీలో చేరినరు, తనని డిస్క్వాలిఫై చేసి వెంటనే ఖైరతాబాద్లో బై ఎలక్షన్ రావాలని ఇలా మేము పిటిషన్ వేయడం జరిగింది. ఇలా ఆ పిటిషన్ వేసింది మేము 18/3/2024 నాడు. ఇలా పార్టీ మారిండు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ మారిండ్రు. ఇలా ఖచ్చితంగా తనని డిస్క్వాలిఫై చేయాలి, తనతో పాటు మొత్తము 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిరు, వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేయాలని మేము అడగడం జరిగింది. ఇవాళ నాగేందర్ గారిది పర్టికులర్గా మరొక్కసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని స్పష్టంగా కనబడ్డదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఇవాళ దానం నాగేందర్ గారి
డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ని ఇవాళ మేము వేయడం జరిగిందని మీ అందరు కూడా తెలుసు. ఇలా పిటిషన్ మేము వేసింది ఇలా నాగేందర్ గారు బాజాబ్తు కాంగ్రెస్ పార్టీలో చేరినరు. తనని డిస్క్వాలిఫై చేసి వెంటనే ఖైరతాబాద్లో బై ఎలక్షన్ రావాలని ఇలా మేము పిటిషన్ వేయడం జరిగింది. ఇలా ఆ పిటిషన్ వేసింది మేము 18/3/2024 నాడు. ఇలా పార్టీ మారిండు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ మారిండ్రు. ఇలా ఖచ్చితంగా తనని డిస్క్వాలిఫై చేయాలి. తనతో పాటు మొత్తము 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిరు, వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేయాలని మేము అడగడం జరిగింది. ఇవాళ నాగేందర్ గారిది పర్టికులర్గా మరొక్కసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని స్పష్టంగా కనబడ్డదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఇవాళ దానం నాగేందర్ గారి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ని ఇవాళ మేము వేయడం జరిగిందని మీ అందరు కూడా తెలుసు. ఇలా పిటిషన్